ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా వైద్య సిబ్బంది విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రమైన సిద్ధవటంలో పి కొత్తపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ రంగలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రంగలక్ష్మి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించామని, ఎయిడ్స్ వ్యాధి అనేది దోమలు కుట్టడం వలన వచ్చే వ్యాధి కాదని, లైంగిక సమస్యల ద్వారా వ్యాధి సోకుతుందని, ఎయిడ్స్ వ్యాధి అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి సోకితే మనిషి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి శరీరంలోకి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ర్యాలీ చేస్తున్నాము. ఎయిడ్స్ కదా, ఎయిడ్స్ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. అదేంటంటే హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనే ఒక వైరస్ వల్ల ఎయిడ్స్ వ్యాధి అనేది వస్తుంది. ఇది వేటి ద్వారా సంక్రమిస్తుందంటే నీళ్ళ ద్వారా అట్లా కాదు, సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా, బ్లడ్ ఎక్కించడం ద్వారా, ఇంకొకటి వచ్చేసి ఏదన్నా మనకు నోటి వాటి వల్ల రాదు. 1981లో అమెరికాలోని లాస్ ఏంజల్ గ్రామం నుంచి వచ్చిందమ్మా ఇది. అది అక్కడి నుంచి ప్రాగుతూ మొత్తం దేశం మొత్తం ప్రాగిపోయింది, రాష్ట్రం మొత్తం ప్రాగిపోయింది. ఇది ఎలా వచ్చిందంటే ఆఫ్రికాలో పచ్చజాతి కోతులు, ఆ కోతుల వల్ల వచ్చిందని కొంచెం శాస్త్రజ్ఞుల అంచనా. ఈ వ్యాధి ఎలా అవుతుందంటే ఇది మనుషులకు మాత్రమే వస్తుంది, జంతువులకు రాదు ఇది. ప్లస్ ఇదేంటంటే దీనికి నివారణ లేదు, దీనికి ట్రీట్మెంట్ లేదా ఉంది కానీ ప్లస్ ఇది అంటుకునే వ్యాధి. అంటుకునే వ్యాధి అంటే ఎట్లా అంటుకుంటుందంటే ఒకరి నుంచి ఒకరికి, అంటే లైంగిక సంపర్కం వల్ల, కలుషితమైన సూదుల వల్ల, కలుషితమైన రక్తం వల్ల, అలాంటి దానివల్ల వచ్చే ఒకరి నుండి ఒకరికి వచ్చే అవకాశం ఎక్కువ. దీన్ని ఏమంటారంటే ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అక్వైర్డ్ అంటే పుట్టుకతో కాక మధ్యలో వచ్చింది. ఇమ్యూనో అంటే నిరోధక శక్తి, ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే తగ్గిపోవడం. గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అన్ని కలిపి వస్తాయి అన్నమాట. ఇమ్యూన్ పవర్ మన బాడీలో లేకపోతే, ఇప్పుడు సపోజ్ జ్వరం వచ్చింది, దీన్ని తగ్గించుకున్న లోపలే మళ్ళీ మోషన్స్ అవుతాయి. అట్లా అంటే ఇది మనకున్న పవర్లో మన పవర్ని అంతా తగ్గించేస్తుంది వైరస్ అనేది. సో మనము వేటి ద్వారా నివారించవచ్చు అంటే ఈ మల్టిపుల్ సెక్సువల్ కాంటాక్ట్స్ నుంచి, ప్లస్ బ్లడ్ ఎక్కించేటప్పుడు కరెక్ట్గా చూసుకొని అది ఎక్కించుకోవాలా. సూదులు కూడా డిస్పోజబులే వాడాలి, ఒకరికి వాడింది ఒకరు వాడకూడదు. అలాగే కండమ్స్ కూడా యూజ్ చేయాలి. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, సింటమాటిక్ ట్రీట్మెంట్, ప్లస్ ఎక్కువ ఇమ్యూనిటీ వచ్చే ఫుడ్ తీసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళకి తగ్గించే ఫుడ్ ఇవ్వాలి. తర్వాత మనకు హెచ్ఐవి వచ్చిందని వ్యక్తికి కూడా నిరాశపడకుండా మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ ఉన్నాయి, కంటిన్యూగా తీసుకోవాలి. తర్వాత వాళ్ళకు ఫండ్ కూడా వస్తుంది, అంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళకి అమౌంట్ కూడా వస్తుంది. రెగ్యులర్గా విజిట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆరోగ్య సిబ్బంది కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇవన్నీ పాటిస్తూ ఉంటే కూడా మనము ప్రజలలో కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం. తర్వాత గర్భవతులకు కూడా, ప్రజలకు కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్